అలా గేమ్ చేంజర్ మూవీ ఎలా ఉందన్న? మూవీ అయితే ఎక్స్ట్రాడినరీ ఉందన్న. అసలు రంగస్థలం RRR రేంజ్లో మించిన పర్ఫార్మెన్స్ ఇచ్చిన రామ్ చరణ్ అయితే అసలు వేరే లెవెల్ తోపు ఉంది. అసలు ఒక్కొక్క సీన్ ఎలివేషన్ సీన్స్ ఉంటుంది. తోపు ఎంట్రీ సీన్ మాత్రం థియేటర్లు దద్దరిల్లిపోతాయి అన్న. ఇంకొకటి ఎగ్జాక్ట్ సూర్య రామ్ చరణ్ కొన్ని కన్వెన్షన్ సీన్స్ ఉంటాయి థియేటర్లో అయితే అసలు గూస్ బంప్స్ మూమెంట్. ఓ మంచి మెసేజ్ ఉంటుంది సినిమాలో. బాగా అనిపించింది. కత్తి పట్టుకొని దిగుతాడు హెలికాప్టర్కి వెళ్ళి, అది చెప్పడానికి రాదు అసలు. ఆ లుంగి పంచకట్టు మన చిరంజీవి సాంగ్స్ ఉంటాయి, అంతా నెక్స్ట్ లెవెల్. మొత్తం మాస్ క్యారెక్టర్ ఉంటుంది మూవీ. అన్ప్రెడిక్టబులే నెక్స్ట్ లెవెల్ సాంగ్స్, చెప్పడానికి రాదు సాంగ్స్ గురించి. అది సినిమా మొత్తంలో లాస్ట్లో ఎండ్లో ఎవరు మిస్ కాకండి. బయటకు వచ్చినప్పుడు అసలు మూవీని రివీల్ చేస్తాడు. అద్దె హైలైట్. అసలు శంకర్ డైరెక్షన్ మాత్రం హ్యాట్సప్ అని చెప్పొచ్చు. రామ్ చరణ్ యాక్టింగ్ వేరే లెవెల్ అని. అసలు యాక్టింగ్ పేరు పెట్టొద్దు. ఫైట్ సీన్స్ ఒకటి ఉంటుంది, క్లైమాక్స్ ఫైట్ హెలికాప్టర్ పైకి వెళ్ళి దిగుతుంటాడు, అది వేరే లెవెల్. అసలు ఆ కత్తి ఆ గూస్ బంప్స్ మూమెంట్స్ వేరు. ఫ్యాన్స్ మాత్రం కాలు ఎగరేసుకుంటారు. సాంగ్స్ అయితే జరగని సాంగ్స్ బాగుంది. సూపర్ మచ్ ఆ సాంగ్ వేరే లెవెల్లో ఉందని. అసలు ఆ క్యారెక్టర్ వేరే అని. అసలు సినిమా మొత్తంలో అది పోలీస్ క్యారెక్టర్ రెండు వేరే. అసలు సినిమా అసలు పంచకట్ట ఆ ఎలివేషన్ సీన్స్ అతని గురించి చెప్తుంటే ఒక్కొక్క సీన్స్ అది ఉంటుంది చూడు. నాని సింగ్ సామ్సింగ్ రాయల్ 6 రేంజ్ ఎలివేషన్ సెకండ్ అదే మూవీకి హైలైట్ అన్న. సినిమా మొత్తంలో అది వేరే లెవెల్. అసలు బ్లాక్ బస్టర్. పుష్ప రికార్డ్స్ అసలు థియేటర్ కలెక్షన్ విషయంలో కాదు కానీ సినిమా విషయంలో అయితే మంచి టాక్ వస్తుంది.